49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జూన్ 2, 2014 దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన దినోత్సవం. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో బలిదానమైనటువంటి అనేక మంది యువతీ యువకులు, ఉద్యమకారులు, ఆ బలిదానులందరికీ నేను నా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్యమం. తెలంగాణ ఆందోళన ఒక పక్క రజాకారుల నుండి ఉద్యమాలు జరిపి తెలంగాణ ఆందోళనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఏ రకమైనటువంటి పేదరికం లేకుండా, తారతమ్యాలు లేకుండా స్వేచ్ఛ స్వతంత్ర వాయువులతో పరిపాలన సాగాలని తెలంగాణ ఏర్పడింది. దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే 10 సంవత్సరాలైంది తెలంగాణ ఏర్పడి. ఈ 10 సంవత్సరాల దశాబ్దోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. ఉద్యమం ఒక పక్క జరిగినా ఇంకా తెలంగాణ రైతులు, కార్మికులు, యువకులు నియామకాలు ఇవి ఇంకా పారదర్శకంగా పెద్ద ఎత్తున జరిగి యువతకు లబ్ధి కలగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా బలిదానమైనటువంటి తెలంగాణ వాళ్ళ యొక్క స్మారకాలు, స్తూపాలు ఇలాంటివి ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలని నేను కోరుతున్నాను. దాని వంతుగా ఈరోజు నేను మళ్ళీ ఒకసారి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి కల్పిస్తూ తెలంగాణకు దీన్ని విముక్తి చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పాత్ర చాలా కీలకమైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజల యొక్క తాయెత్తు. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నా మనస్ఫూర్తిగా నేను వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ రకంగా తెలంగాణ అన్ని రంగాల్లో మిగతా రాష్ట్రాల కంటే దేశంలో అగ్రస్థానంలో ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సమైక్య స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్లాలని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను.